వెల్కమ్. ఒక మనసు రేపు రిలీజ్ కాబోతుంది. మనతో పాటు నిహారిక కొణిదల అండ్ నాగశౌర్య ఉన్నారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, రేపు రిలీజ్ కాబోతుంది మూవీ అండ్ ట్రైలర్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. సో యూ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? గుడ్, ఐమ్ హ్యాపీ. అందరిలోకి ట్రైలర్స్ వెళ్ళాయి అండ్ అదేవిధంగా మూవీ కూడా అందరూ యూనో చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారని హోప్ చేస్తున్నా. నాగశౌర్య, హౌ యూ ఫీలింగ్? రేపు రిలీజ్ కాబోతుంది. మంచి ప్రోడక్ట్ అయితే చేసాం. సో డెఫినెట్లీ నాకైతే టెన్షన్ అయితే ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఐ హ్యావ్ టు డూ అనదర్ మూవీ, వెదర్ ఇట్ ఈస్ ఫ్లాప్ ఆర్ హిట్. సో టెన్షన్ అయితే ఐఎమ్ నాట్ ఫీలింగ్, బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ అండ్ జనాలు డెఫినెట్లీ నచ్చుద్దని. సో మూవీ ఇద్దరు పేర్ చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఎట్లా వర్క్ చేసేటప్పుడు ఎట్లా జర్నీ ఎట్లా జరిగింది? సో ఫస్ట్ నాగేశ్వర చెప్పండి. అంటే క్వైట్ కంఫర్టబుల్ ఉంది. అంటే తెలుగు అమ్మాయి అండ్ మేము సీన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు యూనో వాట్ అని మొదలెట్టాల్సిన అవసరం లేకుండా నిహారిక ఇది అని మొదలెట్టచ్చు. బేసిక్లీ ఫస్ట్ ఏదో సొల్లు పోయిందనమాట. సో మ్యాటర్కి వస్తాం ఇద్దరం. సో నెక్స్ట్ ఏంటంటే తను తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి లైక్ ఆ సీన్ గురించి డిస్కస్ చేసుకున్నాయి. సో ఆ కంఫర్టబుల్నెస్ నాకు వేరే వాళ్ళతో లైక్ ఉండేది కాదు. సో ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్గా నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాక. అండ్ ఇంకోటి ఏంటంటే తన వైపు నుంచి వచ్చిన సపోర్ట్ నాకు లైక్ షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఈగోస్ అండ్ ఆల్. లైక్ బేసిక్గా అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అదే భయపడ్డాను. లైక్ ఏమైనా గబాల్ ఏమైనా ఏమైనా ఫీల్ అవుతారా ఏంటో అని కొంచెం భయం ఉండేది. సో దాన్ని ఓవర్కమ్ చేసి షీఈస్ లైక్ నెక్స్ట్ నార్మల్ గోల్ అన్నట్టుగా నాకు చూపించింది. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ టు యాక్ట్ విత్ హర్. అండ్ అట్ ది సేమ్ టైం నాగశౌర్య ఆల్రెడీ చాలా మూవీస్ చేస్తున్నారు, హిట్ యాక్టర్గా ఉన్నారు. సో మీ ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది. సో ఎట్లా అనిపించింది మీకు నాగశౌర్యతో చేయించి? నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు తెలుసు అనమాట శౌర్య అని అనుకుంటున్నారు. నేను వినిన తర్వాత తనే వినబోతున్నారు అని. సో నేను ఆయన మూవీస్ ఇంతకుముందు అంటే నాకు తెలుసు ఆయన యాక్టింగ్ అది ఎలా ఉంటుంది కాబట్టి నేను కొంచెం స్క్రిప్ట్ వినేటప్పుడే నేను వింటున్నప్పుడు నాకు సూర్య అంటే నాకు యూనో పిక్చరైజేషన్లో ఐ కుడ్ సీ శౌర్య అనమాట. అండ్ దానికి నిజంగా 100 times ఎక్కువనే హీ ఫిట్ పర్ఫెక్ట్లీ సూర్య. ఎందుకంటే అట్లీస్ట్ నాకు తెలిసి శౌర్యకి సూర్యకి పెద్ద డిఫరెన్స్ లేదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సేమ్ పర్సన్. అండ్ హీ డిడ్ 8 movies, ఇది తన 9th మూవీ. అండ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది యాక్ట్ చేయడం. ఎందుకంటే కొంచెం కూడా భయం లేకుండా, ఎందుకంటే ఎస్పెషలీ ఈ మూవీకి ఏ మూవీకైనా ఉండక్కర్లేదు. మేబీ సమ్ అదర్ కమర్షియల్ మూవీ వేర్ హీరో హీరోయిన్స్కి హార్డ్లీ ఎనీ కాంబినేషన్ యూనో ఎక్కువ ఉండవు, ప్రాబ్లీ సమ్ 10-15. బట్ మా మూవీలో ఏంటంటే 85% మేము ఇద్దరమే ఉంటాం, మా ఇద్దరు ఉన్న సీన్సే ఉంటాయి. మన ట్రైలర్స్ కూడా అట్లాగే అనిపిస్తున్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్. సో అందుకని వీ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్, వీ షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్, అలా ఉండాలి. కాబట్టి ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. ఓకే. సో మీకు ఇప్పటివరకు వచ్చిన మూవీస్ అన్ని జానర్ చూసుకుంటే దీని జానర్ చూసుకుంటే కొంచెం సటిల్గా ఉంది మూవీ, చాలా అంటే పోయటిక్గా అనిపిస్తుంది మూవీ. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు మిగతా మూవీస్తో మీరు? ఇట్స్ లైక్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండి. నాట్ ఎగ్జాక్ట్లీ మెచ్యూర్డ్ కూడా కాదు. అంటే అంత హడావుడికి వెళ్ళిపోయే సినిమా కాదు. బేసిక్లీ ప్రతి ఒక్క నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క పదానికి అర్థం ఉన్న మూవీ. సో అలాంటి ఉన్నప్పుడు టపటప చెప్పేసుకుని వెళ్ళిపోవడం కాదు. సో దానికి ఉన్న గ్యాప్, చిన్న చిన్న బీట్స్ ఉంటాయి, ఆ బీట్ గ్యాప్ ఇచ్చి అండ్ ఆ డైలాగ్ జనాలకి ఎలా అయితే బాగుంటుందో అలాగా మోడ్యులేషన్ చేసి చెప్పడం అనేది పెద్ద కష్టం అనిపించలేదు నిజంగా చెప్పాలంటే. బికాజ్ శౌర్య అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సూర్య ఇద్దరం నేను ఒకటే అన్నమాట. బయట క్యారెక్టర్ అండ్ లోపల క్యారెక్టర్ ఒకటే. సో పెద్దగా నటించలేదు నేను ఎక్సెప్ట్ క్లైమాక్స్ తప్ప. నిహారిక, మీ రోల్ గురించి అంటే ఫస్ట్ మూవీనే ఇట్లాంటి అంటే ఒక డిఫరెంట్ జానర్ ఉన్న మూవీ చూస్ చేసుకున్నారు. సో ఇస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? ఎవరైనా మోటివేట్ చేశారా ఇది తీసుకోమని? లేదు, మోటివేట్ అని కాదు. లైక్ స్క్రిప్ట్ వినిన తర్వాత వెంటనే నేను చాలా ఈజీగా కనెక్ట్ అయ్యాను సంధ్య అన్న క్యారెక్టర్, బికాస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్. కొంచెం ఛాలెంజింగ్ కదా ఫస్ట్ రోల్. దట్ ఈస్, అందుకనే నేను ఇంకా ఇష్టపడి చూస్ చేసుకున్నాను. ఛాలెంజింగ్ కాబట్టి డెబ్యూ మూవీకి ఇది పర్ఫెక్ట్ అని ఇన్స్టింక్ట్ లాగా అనిపించింది. సో ఐ జస్ట్ వెంట్ అహెడ్. సో దానికి మీరు హోంవర్క్ అంటే బయట మీరు చాలా పెప్గా చాలా ఫాస్ట్గా ఉంటారు కదా? బయట కాదు, స్క్రీన్లోనే ఎలా ఉంటారు? బయట చాలా నార్మల్గా ఉంటారు. నాగశౌర్యని అడుగుదా చెప్తారు. అండ్ ఇదే క్వశ్చన్ చాలాసార్లు అనిపించలేదు. మీరు అన్నట్టుగానే, మీరు అనుకున్నట్టుగా నేను కూడా డి జూనియర్స్ గ్యాప్షిప్ చూసి షీస్ ఫుల్ అల్లరిగా అండ్ ఫుల్ బౌన్సీగా ఉంటుంది, ఎక్కువ గట్టిగా మాట్లాడుద్ది.
అనుకున్నాను. బట్ నేను విన్నప్పుడు స్టోరీ షాక్ అయిపోయినాను. అసలు ఇలాంటి క్యారెక్టర్ నిహారిక చేయబోతుందా, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. అంటే ఎలా అసలు నాకు అంటే రెండు సింక్ అసలు కాంట్రాస్ట్, సన్ అటువైపు ఉంటే మూడు ఇటువైపు ఉంటుంది కదా, అటువైపు అలా ఉందన్నమాట. సో నాకు అర్థం కాదు అసలు ఎలా చేయబోతుందో, పెద్ద క్వశ్చన్ అనమాట. ఫస్ట్ డే షూట్కి వెళ్ళిన వెంటనే లైక్ సంజయ్ క్యారెక్టర్లా మారిపోయింది. నాకు అర్థం కాల మారిపోయిందా లేకపోతే బాగా యాక్ట్ చేస్తున్నా నాకేం అర్థం కాల. సో నాకు కొంచెం ఈగర్గా ఎక్కువైపోయి కడుపుతో మంట తట్టుకోలేక, సో నాకు ఒకటి అర్థం కావట్లేదు నిహారిక, డోంట్ మైండ్. అక్కడ అంత లౌడ్ కదా, ఇక్కడ ఇంత సాఫ్ట్ కదా, ఏంటి విచ్ ఇస్ ట్రూ. ఐ డోంట్, అంటే నాకు ఒక యాక్టర్గా నాకు తెలియాలి, పక్కన క్వార్టర్ కదా, ఏది నటిస్తే నాకు తెలియాలి కదా బేసిక్లీ. సో అబ్బా శౌర్య ఎందుకు ఆ డౌట్ వచ్చింది. బేసిక్లీ అక్కడ 12 కెమెరాలు ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ అక్కడ స్టూడియోస్లో పెద్ద పెద్ద స్టూడియో ఆయన గట్టిగా అరవాలి. సో ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళందరికీ లైక్ అరుస్తూ ఉంటే వాళ్ళు పక్కన టీవీ పెట్టేసి ఓకే వింటున్నా అని టీవీలో షోస్ అలాగే ఉంటాయి, అలాగే ఉన్నాయి కూడా అప్పటి నుంచి, అలాగే ఫాలో అయ్యాం. అంటే దాని తర్వాత టీవీకి వచ్చేటప్పటికి మనం డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ గట్టిగా అరిస్తే బాగుంది కదా. సో అది అంతే తప్ప అంటే థ్యాంక్స్ అని ఇంకెన్ని క్వశ్చన్స్ అంది సీరియస్గా, ఇంకెందుకు కొడుతుందేమో అని చెప్పి ఏమీ అడగలేదు. ఇంకేమైనా అడగాలనుకున్నారు అప్పుడు? ఇంకేం అడుగుతుంది, నాకు కావాల్సిన ఆన్సర్ అదే. అలాగే అంటే మీ రోల్ బయట ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సూర్య రోల్ అలాగే ఉంది, అండ్ మీ రోల్ బయట ఎలా ఉంటుందో సంధ్య రోల్ అలాగే ఉంది. నాకు ఇప్పుడు తెలియదు మరి, అది నేను అడగలేదు, మీరే చెప్తున్నారు కదా. నాట్ ఎగ్జాక్ట్లీ బట్ పార్ట్లీ, ఎందుకంటే సంధ్య లాగా రియల్ లైఫ్లో ఉండడం చాలా కష్టం, ఎవరు ఉండరు. సో బట్ సంధ్యలో అంత పార్ట్ అయినా నాలో ఉన్నందుకు ఐ వెరీ ప్రౌడ్. అలా ఏం లేదు, నువ్వు చెప్పినట్టే లైక్ ప్రతి ఉమెన్లో సంధ్య అనే క్యారెక్టర్ ఉంటుందండి. బట్ ప్రతి ఉమెన్ కంప్లీట్గా సంధ్యగా ఉండలేదు. నా అంత సంధ్యని నేను తీసుకున్నంత ఇంకే ఉమెన్ తీసుకోలేరు అంటున్నా. పాయింట్ ఏంటంటే సంజయ్ నిహార్గా తీసుకున్నట్టు ఎవరు తీసుకోలేరు, బట్ ప్రతి ఉమెన్లో కూడా సంజయ్ క్యారెక్టర్ ఉంటుందండి, పక్కా ఉంటుంది, నో డౌట్. కెన్ యూ డిస్క్రైబ్ ఇట్, వాట్ ఈస్ సంధ్య రోల్? సంధ్య ఇస్ లైక్ నిహారిక, నిహారిక మరి డిస్క్రైబ్ చేయమంటే సినిమా రేపే రిలీజ్ చెప్తే దట్స్ నాట్. అంటే నా పర్సెప్షన్ ఆఫ్ సంధ్య డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టుంది. బికాజ్ ఐ ప్లేడ్ సంధ్య, నేను సంధ్య లాగా లివ్ చేశాను కాబట్టి నా పర్సెప్షన్ వేరే ఉంటుంది. రేపు పొద్దున మీరు మూవీ చూస్తే ఒక ఉమెన్స్ ఐ నుంచి సంధ్య క్యారెక్టర్ ఒకలాగా అర్థమవుతుంది, ఒక మ్యాన్స్ ఐ నుంచి సంధ్య ఒకలాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మ్యాన్ విల్ థింక్ ఇలాంటి అమ్మాయి కదా ఉండాలి లైఫ్లో, ఏంటి ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి పర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది అని. అండ్ ఎవ్రీ గర్ల్ ఆల్సో విల్ బీ లైక్ సంధ్య లాగా, దే వాంట్ టు బిహేవ్ మోర్ బికాజ్ దట్ ఈస్ హౌ గర్ల్ షుడ్ బి, ఉమెన్ అలాగే ఉండాలి. అంటే కొంతమంది కాలంతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మూవీ చూసిన తర్వాత ఏది కాదు, ఐ వాంట్ టు బి బ్యాక్. ప్రతి మనిషి చిన్నప్పుడు మంచోలే అండి, ఎదుగుతున్న కొద్దీ మన పరిస్థితుల ద్వారా పక్కకి వెళ్తూ ఉంటాం, మ్యానిపులేట్ అవడం లేకపోతే అవసరం లేకపోతే ఇష్టం ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం. బట్ అది ఉంటుంది. ఈ మన అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో సినిమాల్లో సంధ్య క్యారెక్టర్ ఎంత స్వచ్ఛమైనది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క అమ్మాయి మనసులో కూడా సంధ్య ఉంటుంది. ఒక లైన్లో చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క అమ్మాయి మనసులో సంధ్య ఉంటుంది. సో ఉన్నోళ్ళు బాగుంటారు అంటే లేకుండా ఉన్నోళ్ళు ఒక్కోసారి సినిమా చూసినా మనకు గుర్తొస్తుంది, నేను సంధ్య కదా అని గుర్తొస్తుంది. అంటే కొంచెం వెనక్కి తీసుకువెళ్తారా మూవీలో ప్రేక్షకుల్ని? లేదండి, జీవితంలో ముందు తీసుకెళ్తాం. అఫ్కోర్స్ జీవితంలో ముందుకు, అంటే ఆలోచనలో ఇప్పుడున్న జనరేషన్ ఒక రకమైన జనరేషన్. ఇప్పుడు మూవీ చూస్తుంటే మనకు ఒక నస్టాలజిక్ ఫీలింగ్ ఏమన్నా వస్తుంది దాంతో? అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు నాకు అంత తెలియదు అండి, ఇంకా అక్కడ ఇంగ్లీష్ మీడియం. నాస్టాలజిక్ అని కాదు, కానీ ఇప్పుడు అందరూ చెడ్డగా ఉన్నారు, దాని మీనింగ్ ఏంటో తెలుసు జనాలకి, అర్థమైంది. అలా కాదు అంటున్నాను, అలా ఏం అనిపించదు. బ్యాక్ ఇన్ టైం కాదు, ఇప్పుడు కూడా మంచోళ్ళు ఉన్నారు, ఈ దిస్ పబ్ కల్చర్లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. అప్పుడు బ్యాక్ ఇన్ ద డే అప్పుడు కూడా అలా ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారు. బట్ బ్యాక్ ఏం వెళ్ళాం, ప్రెసెంట్ స్టోరీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటారండి. మన లైఫ్ పార్ట్నర్తో ఫ్యూచర్ బాగుండాలి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటారు, చేయకుండా ఎలా ఉండాలని నేర్చుకుంటారు. ఇంకా బాగా ప్రేమించుకుంటే ఒక అతను పక్కన వాళ్ళు వాల్యూ అంటే తెలిసి వస్తుంది. ఇంకా లైక్ అమ్మాయికి అబ్బాయి వాల్యూ, అబ్బాయికి అమ్మాయి వాల్యూ సినిమా చూసినది ఇంకెక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఇంకెక్కువ అర్థం చేసుకోవడానికి, దూరంగా వెళ్ళడానికి ట్రై చేయరు. రైట్. స్టోరీ నేరేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? రోల్ నాకు బాగుంటుంది, నేను చేయగలుగుతానని అనుకున్నాను మీరు? మరి నేను ఎందుకు అనుకుంటాను చేయగలను, అంత పెద్ద
అంత కష్టం క్యారెక్టర్ ఏం కాదు, నా క్యారెక్టర్ ఏం కాదు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నేను బాగా కష్టపడిన క్యారెక్టర్ చందమామ కథలు అండి నా లైఫ్లో. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఈ 9 మూవీస్లో నేను బాగా కష్టపడింది. బికాజ్ నేను MCH డ్రైవర్, మున్సిపల్ డ్రైవర్గా యాక్ట్ చేశాను. సో చాలా కష్టపడ్డాను నా క్యారెక్టర్. సో ఇది నేను బయట ఎలా ఉంటాను సినిమాలో కూడా అంతే ఉండాలి అంటే దాని మించిన యాక్చువల్లీ చెప్పాలంటే నేను సినిమా ఫ్రీగా చేసినట్టే, యాక్టింగ్ చేయకుండా డబ్బులు తీసుకున్నట్టే. సో రామరాజు గారి గురించి చెప్పండి, డైరెక్టర్. అదే నేను ఫస్ట్ వినింది స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చింది కూడా బికాజ్ TV9 ప్రెజెన్స్. అండ్ ఐ థాట్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా ఎవరిని పడితే అని తీసుకోరు, కొంచెం థాట్ ఉంటుంది అని చెప్పి విన్నాను. బట్ స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇదే చెయ్యాలి, ఇదే నా డెబ్యూ మూవీగా రావాలి అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. అండ్ ఐ థింక్ బాగా కంఫర్టబుల్గా నడిచింది షూట్. అండ్ నేను యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఉన్నాను దట్ నా ఫస్ట్ మూవీ లాగా ఈ క్యారెక్టర్ వచ్చింది నాకు. ఐ షుడ్ సే నిజంగా ఈ మూవీ ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు వచ్చిందంటే ఇంకా నాకు ఈ సంధ్య చేయాలి, అలాగే ఎంటర్ అవ్వాలి అని రాసి పెట్టింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో రామరాజు గారి గురించి చెప్పండి, సెకండ్ మూవీ ప్రాబ్లమ్. ఆయనకి మూవీ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి రాసుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్ రీజన్స్ ఆయనకి ఉన్నాయి, ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు అని. బట్ ఆయనకి బ్రెయిన్ చైల్డ్ లాగా అండ్ హీ వుడెంట్ లెట్ ఎనీథింగ్ గో రాంగ్. ఆ కాన్ఫిడెన్స్ ఉండింది ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు. సో రైట్. నాగశౌర్య గారు డైరెక్టర్ గురించి, రామరాజు గారి గురించి. ఇట్స్ గుడ్ అండి. అంతేనా? ఇంకేం చెప్పమంటారండి ఆయన గురించి? మూవీ ఆయనే కదా మిమ్మల్ని డైరెక్ట్ చేశారు. ఐ డోంట్ థింక్ సో అండి. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఏ డైరెక్టరు అంటే నాకు తెలిసి ఇప్పుడు నాకు చేసిన మూవీస్ అన్నింటిలో నందిని రెడ్డి గారు, అవసరం శ్రీనివాస్ గారు అందరూ వచ్చి నాకు శౌర్య ఎక్స్ప్రెషన్ కాదు ఇది అని చెప్పారు. బట్ ఇది నేనే కాబట్టి నాకు ఆయన వచ్చి చెప్పలేదు. సో అండ్ అంటే ఆయన గురించి ఏం చెప్పమంటారండి? ఆయన గురించి నేనైతే ఇప్పుడు ఏం చెప్పనండి. దట్స్ ఇట్. ఇట్స్ గుడ్ అంతే. ఓకే, చెప్పండి. రైట్. మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కూడా చాలా మెలోడియస్గా, లైక్ అంటే ప్రతిదీ మెలోడీ లాగే ఉంది మూవీ అంతా కూడా. సో మీకు ఇష్టమైన పాట? నాకు అలా ఒక సాంగ్ ఒకటి ఇష్టం అని కాదు, ఐ లైక్ ఆల్ సాంగ్స్. బట్ లిరిక్స్ పరంగా నాకు ఓ మనస మేల్ అండ్ ఫీమేల్ వర్షన్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉంటుంది అనమాట ఆ రెండు సాంగ్స్, లైక్ ఒక పేర్ లాగా ఉంటాయి. దట్స్ వై నాకు ఆ రెండు సాంగ్స్ అంటే లిరికల్ వైజ్ ఆ రెండు కొంచెం ఎక్కువ ఇష్టం. ఐశ్వర్య, మీకు ఇష్టమైన పాట? చాలా అన్ని సాంగ్స్ ఇష్టం అండి. నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్. నిజం అండి, మీరు సినిమా చూసినట్టు మీకు అడుగుతాను మీకు ఏ సాంగ్ అంటే ఇష్టం. బికాజ్ నా లైఫ్లో నా కార్లో ఎప్పుడు ఈ సీడీ తప్ప వేరే సీడీ రాదండి. సో అందుకే అంత ఇష్టం నేను. దాని నుంచి డిప్లొమాటిక్ ఆన్సర్ ఏముందండి, నన్ను ఎవరికి అన్ని సినిమాలు అడిగినా నాకు థర్డ్ సాంగ్ అంటే బాగా ఇష్టం అండి, ఏం సందేహం లేదు అంటే ఇష్టం లేదని చెప్తా. బట్ ఈ సినిమా నాకు అన్ని సాంగ్స్ ఇష్టం, దాంట్లో ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటిక్. అండ్ ఈ మూవీలో అంటే డ్యాన్స్ వేయడానికి కానీ అట్లాంటి స్కోప్ ఉన్న సాంగ్స్ ఏవి కనబడలేదు అంటే విన్నదాంట్లో అయితే. హౌ డు యు ఫీల్? అదృష్టంగా భావించాను. డాన్సర్కి రాదు. సో ఈ సినిమాలో ఫస్ట్ అడిగాను సినిమా అయిపోయినంత చాలా బాగుంది, కావాలా నా డాన్స్ వేస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా అని చెప్పి, సార్ మనకి నెంబర్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయన్న, లేదు శౌర్య అన్ని ఫీల్ శౌర్య ఐఎమ్ గోనా డూ ఇట్ సార్. మీకేం కంగారు. ఎక్స్ప్రెషన్స్ వైజ్ అయితే ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ దట్. డాన్స్ వైజ్ అయితే కొంచెం కష్టం నాకు అని చెప్పాను. సో లొకేషన్స్ కూడా అంటే సాంగ్ ఎంత బాగుందో లొకేషన్స్ కూడా ఆ డైలాగ్స్తో పాటు లొకేషన్స్ బాగా సింక్ అయ్యాయి, చాలా పోయిటిక్గా మంచి ఫీల్ ఉన్న లొకేషన్స్ కనిపించాయి. లొకేషన్స్ గురించి చెప్పండి. మేము అరకు, వైజాగ్, పాడేరు అండ్ కొంచెం హైదరాబాద్లో చేసాం. సూపర్. అంటే నేను ఇదివరకు ఎప్పుడు ఆ సిటీస్ వైజాగ్ని కానీ అరకుని చూపించిన విధంగా చూశాను అనమాట. నేను ఈసారి వెళ్ళినప్పుడు మోర్ క్లోజ్గా ఇప్పుడు అవి నాకు నాట్ జస్ట్ సిటీస్, చాలా మెమరీస్ని తెస్తాయి ఆ ప్లేస్ కొంచెం తలుచుకున్న విన్నా. సో సూపర్, చాలా బాగుండింది. అయితే నాగేశ్వరి ఆల్రెడీ మీరు తిరిగేసి ఉంటారు, బట్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి నాకు. లొకేషన్స్ గురించి కాకుండా దాన్ని ఒక డిఫరెంట్గా చూపించారని చెప్తున్నారు కదా. అరకు నేను చాలాసార్లు వెళ్ళాను, చిన్నప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను అరకు, వైజాగ్. అండ్ అరకు నేను వైజాగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాట్ వైజాగ్. ఓకే. నేను పుట్టింది ఏలూరులో, పెరిగింది విజయవాడలో, పెరుగుతుంది హైదరాబాద్లో. ఓకే. సో అవన్నీ సుపరిచితమై ఉంటాయి ప్లేసెస్ అన్ని కూడా. ఇప్పుడు బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిన ప్లేసెస్ మూడు అండి. ఒకటి హైదరాబాద్, ఒకటి విజయవాడ, ఏలూరు, నెక్స్ట్ ఒక విజయవాడ.
నా లైఫ్లో ఇంకా వేరే ఈ కంట్రీలో ఇంకెక్కడికి వెళ్ళలేదండి, పెద్దగా పంపించలేదు మా ఇంట్లో. సో షూటింగ్ ద్వారా అరకుకి వెళ్ళాను అనమాట చాలాసార్లు. బట్ ఈయన చూపించినంత అందంగా ఎవరు చూపించలేదు, ఇంకా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదేమో అనిపించింది. మేము వెళ్ళిన కరెక్ట్ పీరియడ్ వింటర్ డ్రిజింగ్ అయ్యే టైంలో, నెక్స్ట్ ఆ కెమెరా వర్క్ కానీ, సినిమా ఈరోజు మీకు చూస్తుంటే సాంగ్స్ కానీ టీజర్స్ ట్రైలర్స్ బాగున్నాయి అంటే దానికి మెయిన్ కారణం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ సినిమాటోగ్రఫీ. ఆయన చాలా కష్టపడి తీశారంటే ఆయన బేసిక్లీ దాన్ని ఏమంటారు ఓపిక ఎక్కువ. బేసిక్లీ సినిమాటోగ్రఫీకి ఓపిక ఎక్కువ, అదే కావాలి, అదే ఉంది ఆయనకి. సో మనం ఆల్రెడీ చూసిన దాన్ని కూడా కొత్తగా ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయండి, అది ఆల్మోస్ట్ లైక్ 2000-3000 ట్రీస్ మధ్యలో లైన్గా పేరు ఉంటాయి, లైన్గా. అది నార్మల్ ఎవరు పెట్టింది కాదు, ఎప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అరకులో. సో అక్కడ నేను ఇప్పటికీ 3 మూవీస్ నేను షూట్ చేశాను, కానీ దిస్ మై 4th మూవీ అక్కడ షూట్ చేయడం, అయినా కొత్తగా చూపించారు. సో ట్రైలర్ చూసినప్పుడు నేనే కనపట్లేదు అనమాట. సో అంత బాగా తీశారు అసలు. రైట్. నిహారిక, మీ ఫ్యామిలీలో దాదాపు అందరూ యాక్టర్సే ఉన్నారు. సో మీరు ఎవరి నుంచి మూవీ తర్వాత ఎవరి నుంచి సలహాలు తీసుకున్నారు, ఎలాంటి హోంవర్క్ చేశారు? ఐ మీన్ లిటరలీ హోంవర్క్ నేను పెద్ద చేయలేదు, ఎందుకంటే సంధ్య అన్న క్యారెక్టర్కి నేను సంధ్య అన్న క్యారెక్టర్ నేను వినిన తర్వాత ఆ పని తనే చేసేసింది అనమాట. లైక్ ఒక యూనో నేను పెద్ద నో హోంవర్క్ ఇన్ ఆల్, బట్ డెఫినెట్లీ 1 month చాలా తక్కువ టైం ఉండింది ఒప్పుకున్న దానికి, షూటింగ్ చేయడానికి 1 month ఉండింది. ఈ 1 monthలో అరుణ భిక్షు గారి దగ్గరికి వెళ్ళి చేశాను. అదే యాక్టింగ్ ఏం హోంవర్క్ అన్నారు కాబట్టి అది చెప్పాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లేదండి, నో అదర్ హోంవర్క్, నథింగ్. ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం సలహాలు అట్లా? మా నాన్న మేమండి కాన్ఫిడెన్స్లో ఉండుంటారు, అందుకని నేను చెప్పా. సో నిహారిక, మీ ఇద్దరే కనబడుతున్న ట్రైలర్స్ మొత్తం, మీరిద్దరు కాక సినిమాలో ఇంకా ఏముంది? ఓకే చూసే ఇంకా ఏముందంటే ఎవరున్నారు మీ క్వశ్చన్? ఎవరున్నారు, ఇంకా హైలైట్స్ ఏంటి? ఎవరున్నారు అంటే రావు రమేష్ గారు, శ్రీనివాస్ హాస్పిటల్ గారు, ప్రగతి గారు ఉన్నారు, బాగానే ఉన్నారు, గుడ్. వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్, కానీ ఎక్కువ శాతం మేము ఇద్దరమే ఉంటాం. మా సూర్య సంధ్య స్టోరీ కాబట్టి కాన్సన్ట్రేషన్ మా మీదే ఉంటుంది. యా, మెయిన్ 90% లవ్ స్టోరీ, 10% ఇస్ సూర్యాస్ పొలిటికల్ స్టోరీ. ఓకే. సో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారి గురించి? వెరీ కంఫర్టబుల్ విత్ ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వెరీ కంఫర్టబుల్ అండి. రైట్. సో మూవీ మీ ఇద్దరు చాలా సేపు మీరిద్దరే ఉన్నారని చెప్తున్నారు. సో మీరు చాలా రోజులు జర్నీ చేస్తుంటారు. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ నాగశౌర్య? చెప్పాను కదా, మళ్ళీ చెప్పండి. అలా చెప్తూ పోతే వేరే ఆన్సర్ ఏం రాదండి, చెప్పిన ఆన్సర్ వస్తుంది. రైట్. ఇంకా మూవీ హైలైట్స్ ఏంటి? రేపు సినిమా రిలీజ్ అవుతుంది కదా, అసలు రేపే. హౌస్ యూ ఫీలింగ్? థ్యాంక్ యూ. మీరు చెప్పాలి థ్యాంక్ యూ. ఎస్, అంటే ఎంత మూవీలో వర్క్ చేసినా నేను మాత్రం ఫైనల్ ప్రోడక్ట్ చూడలేదు. బట్ ఫ్యామిలీ అన్న వస్తా అన్నాడు ఇందాకే, జస్ట్ ది ఇంటర్వ్యూకి ముందే చెప్పాడు నేను కూడా నీతోనే చూస్తాను అని. సో ఐఎమ్ హ్యాపీ మా అన్నతో చూస్తున్నాను. హోప్ఫుల్లీ మా నాన్న కూడా వస్తే బాగుంటుంది సేమ్ షోకి. సో యా. సో తీసుకెళ్తున్నారు అందరూ, తీసుకొని వెళ్ళి డెఫినెట్లీ ఫస్ట్ మూవీకి ఆ మాత్రమే చేయాలి. నాగశౌర్య, మీరు ఎట్లా అంటే మీకు కొత్త ఏం కాదు, ఇలాంటి మూవీస్ చాలా మీకు ముందు రిలీజ్ అయ్యాయి. సో నిహారిక గారు ఉన్నారు, రేపు పొద్దున్న మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేనైతే నా రూమ్ నుంచి బయటికి రాను, సినిమా చూడలే, నేను సినిమా చూడను. సో ఇప్పుడు నా మూవీస్ ఏ రోజు నేను ఫస్ట్ ఎక్సెప్ట్ ఓహోల్ కూర్చొస్తాడే తప్ప నేను ఇప్పుడు నా మూవీస్ ఏది ఫస్ట్ డే చూడదలుచుకోలేదండి. సో సెంటిమెంట్ అలా ఏం లేదండి. సో ఫస్ట్ డే చూడడం వల్ల ఏమవుతుందంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక ముసుగులతో గుద్దుకుంటుంటాం. లైక్ ఎలా అంటే పేరెంట్స్ అందరు బాగుందంటారు, చుట్టాలు అందరూ బాగుందంటారు, పక్కన ఫ్రెండ్స్ వచ్చే సూపర్ హిట్ అంటారు. అవునా మనం అంత బాగా తీసామా అనిపిస్తుంది. అరే మేము తీసిన అంత పెద్ద హిట్ అవ్వకూడదే, నేను చాలా క్వశ్చన్ అడిగా. సో అలాంటి ఫేక్ దానికి నేను లొంగిపోకూడదు, బేసిక్లీ నాకు నచ్చదు. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్లాప్ ఆర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అది ఏదైనా సరే ఐ విల్ వెయిట్ ఫర్ టిల్ వెడ్నెస్డే. అంటే ఫ్రైడే సాటర్డే అయిపోయి మండే ట్యూస్డే వెడ్నెస్డేకి స్టడీగా ఉంటే దెన్ ఐ విల్ బిలీవ్.
అప్పుడు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా నేను వెళ్తాను. వెదర్ ఇట్ ఇస్ నాకు తెలియాలి, అది ఏది నిజం నాకు తెలిసి నేను గర్వంగా వెళ్ళాలి సినిమా థియేటర్లోకి. అంతేగాని ఏమీ తెలియకుండా నేను వెళ్ళిపోలేను అంటే అది నా ఒక్క ఒపీనియన్ బేసిక్లీ. సో ఆ మిస్టేక్ నేను చేయకూడదని బేసిక్లీ. అండ్ నేను చేసేది కూడా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, అది నా వరకు మాత్రమే కరెక్ట్, నీలా ఆలోచిస్తున్నాం కాబట్టి. నేను మిస్టేక్ చేస్తున్నానా ఫస్ట్ వెళ్ళి? నేను అదే చెప్పా కదా ఇప్పుడు. అని పాపం సేఫ్ సైడ్ గుమ్మడికల్ దొంగ ఎవరు అంటే భుజాలు తరుగుతున్నట్టు ఏంటిది. నేను నా వరకు అంటే వేరే వాళ్ళ ఉద్దేశం తప్పు. ఇప్పుడు బేసిక్లీ కొంతమంది ఫస్ట్ డే చూస్తే వాళ్ళు ఏది మైనస్ ఏది ప్లస్ నెక్స్ట్ డే షూటింగ్ నుంచి వాళ్ళు మార్చుకుంటుంటారు. మేబీ అలా ఉండొచ్చు కదా. నేను అలా విషయం కాదు, తప్పు ఒప్పో నేను ఈ సినిమా కూడా చేసేస్తా తప్పు ఒప్పు అనేది వచ్చే సినిమాలో చూసుకుంటుంటా. సో యాజ్ ఏ పర్సన్గా నేను నన్ను వెళ్ళకపోయినా టాక్ అయితే వస్తే మీ దాకా వచ్చేస్తుంది కదా, అంత ఫేక్ వస్తుందండి. అంటే బేసిక్ ఇప్పుడు ఫస్ట్ డే నేను థియేటర్కి వెళ్ళడం గురించి నేను ఒక మాట చెప్తాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మూవీ చెప్తున్నాను మీకు. ఫస్ట్ డే నేను వెళ్ళానండి, నువ్వు ఉన్నావు కదా అబ్బాయితో అమ్మాయి. సో మేము షూటింగ్లో ఉన్నాం బేసిక్లీ, వైజాగ్లో షూటింగ్ ఉంది. సో నేను వెళ్ళను రాను అని చెప్పాను. సో మా షూట్లో అందరికి ఇంకా మధుర శ్రీధర్ వీళ్ళందరూ కలిసి కమౌన్ సార్ యూ హ్యావ్ టు వాచ్ ఇది అది అంటే, సార్ రిజల్ట్ తెలియకుండా నేను రాను సార్, వెదర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి సార్ అన్న. అందరు రా అంటే సరే వెళ్ళా. సూపర్ హిట్ అని చెప్పింది నాకు సినిమా చూసి. సినిమా 3 రోజులు రాలేదండి అబ్బాయితో అమ్మాయి. మరి ఏం చెప్పమంటారండి? మొహమాటంగా చెప్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు యాజ్ ఎ కోయాక్టర్గా నేను చేస్తున్నాను కాబట్టి బాగుంది శౌర్య, సూపర్ హిట్ శౌర్య అని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడే తెలిసిపోయింది. మామూలుగా ఉన్నాం సూపర్ హిట్ శౌర్య చాలా బాగుంది శౌర్య చాలా బేస్ అని అంటారు. సూపర్ హిట్ శౌర్య గుడ్ నైట్ శౌర్య అంటే గుడ్ నైట్ పోతే సూపర్ హిట్ చెప్పా, సూపర్ అనుకున్నాను నేను. మీ కరెక్ట్ అసెస్మెంట్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు లేరు? కరెక్ట్ అసెస్మెంట్ ఉన్నారండి. అంటే బేసిక్లీ ఐ డోంట్ వాంట్ హర్ట్. అంటే మా పేరెంట్స్ ఉన్నారు చెప్తారు, బట్ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చే టైంకి మా పేరెంట్స్ కూడా కన్న కొడుకే నా సినిమానే కదా ఆలోచిస్తారు కదా పాయింట్లో. సో యాజ్ అన్ ఆడియన్స్ వాళ్ళు ఆడియన్స్ కాదండి నా దృష్టిలో అయితే, వాళ్ళు ఆడియన్స్ కాదు. సో నాకు తెలిసిన యాక్చువల్ ఆడియన్స్ ఎవరంటే సినిమా థియేటర్కి వెళ్ళి నేను ఎవరో తెలియకుండా సినిమా చూసి ఇష్టపడి ఆ సినిమా బాగుందంట ఫోన్ చేసి సినిమా బాగుందంట అని చెప్తారు. సో అప్పుడు నేను నమ్ముతాను. మండే ట్యూస్డే వెడ్నెస్డే వరకు 3-4 days తర్వాత దట్స్ ట్రూ అండి. అదే కదా, అదే మరి మీకు ఆల్రెడీ టీవీ షోస్ వెబ్ సిరీస్ ఒకటి చేశారు. సో ఇట్లాంటి అసెస్మెంట్ మీకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండుంటారు. సో ద బెస్ట్ అసెస్మెంట్ ఏదో చెప్తున్నారు. ముద్దపప్పు ఆవకి రిలీజ్ అప్పుడు పడిన టెన్షన్ అంతా ఇంత కాదండి. సెట్లో మామూలు హడావుడి కూడా కాదు. అప్పుడు అదేదో ఒక మనిషి సినిమా షూటింగ్ రిలీజ్ అయినట్టు ముద్దపప్పు షూటింగ్ అయిపోయింది, దాని గురించి రిలీజ్ అవుతుందంట. అవునా నాకు అంటే బేసిక్ మేము అరకులో ఉన్నాం, సిగ్నల్స్ కూడా ఏమీ లేవు. ఆ డైరెక్టర్ కూడా దీంట్లో మాకు కో డైరెక్టర్ అనమాట. సో మనోడు ఇక్కడ ఉన్నాడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ఏం ఇద్దరు టెన్షన్ పడుతున్నారు ఏంటి అనుకుంటే ముద్దపప్పు బావకి రిలీజ్ అన్నా అంట. అయితే అంటే నాకు అర్థం కాల, ముద్దపప్పుకి ఎంత టెన్షన్ పడతారు, ఇంకా ఒక మనిషికి ఏమైపోతారు మీరు. బట్ అంత టెన్షన్ కనపడట్లేదు ఇప్పుడు. అదే నాకు తెలియదు, ఎక్కడ దాచేసి ఉంటుంది. అంటే అప్పుడు ఆ రోజు ఎందుకు ఎక్కువ టెన్షన్ అంటే ఆ ముందు రోజు it was my production and the director పక్కన ప్రొడక్షన్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే మేము ఇద్దరం ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు వైజాగ్ లో షూటింగ్, మాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది, someone wants to sponsor us and ఫస్ట్ టైం చేస్తున్నాం, గెట్టింగ్ చాలా బిగ్ స్పాన్సర్ అది. సో అది అడుగుతున్నారు, వాళ్ళు ఏదో వీడియో కావాలంటున్నారు, మాకు తీసుకోవాలనింది బట్ వీ కాంట్ బికాజ్ మేము ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ ఐ కాంట్ షూట్ ఫర్ దట్ అగైన్. సో ఆ టెన్షన్లో అండ్ రిలీజ్ టెన్షన్ ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా. అండ్ అక్కడ ఎవరు ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది? 752 థియేటర్స్. వ్యూస్ అన్ని కూడా మీరు థియేటర్ కింద చెప్పుకోవచ్చు. అలా అయితే కొన్ని మిలియన్ 9 million వ్యూస్. 12 million. 12. ఓకే. సో మీకు హోమ్ ప్రొడక్షన్ ఉంది, దాంట్లో చేసే ఆలోచన ఏమన్నా, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? అంజనాలోనా? అంజనా ప్రస్తుతానికి నాన్నైతే అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎందుకంటే మహాలక్ష్మి క్రియేషన్స్ ఉంది, టీవీలో చేస్తున్నారు మా నాన్న. సో అది ప్రస్తుతానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ నాకు అన్నకి మాత్రం ఏదో ఒక రోజు మళ్ళీ అంజనా ప్రొడక్షన్స్ రీఓపెన్ చేసి అందులో చేయాలని మాత్రం ఖచ్చితంగా ఉంది. సో విల్ డూ ఇట్. సో ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు దీని తర్వాత? వాట్స్ నెక్స్ట్? మూవీస్ ఓన్లీ, స్క్రిప్ట్స్ ఇంకా వింటున్నాను, ఇంకా ఏది ఓకే అయితే చేయలేదు. బట్ శౌర్య, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. ఈ మూవీలో ఏ సీన్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేసి? నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు అంటే, ఆయన ఏమంటారంటే క్వశ్చన్ అడగంగానే సినిమా రిలీజ్ కాలేదు కదండి, మీరు అడగండి, మీరు అడిగితే చెప్తారు. వన్ సీన్ నాకు ఒక సీన్ తెలుసు, మిర్రర్ సీన్. నాకు అదే ఇష్టం బేసిక్లీ. అంటే నేను డైరెక్టర్ గారు చెప్తుంటే
ఆ మిర్రర్ షాట్ ఏదో ఒక సీన్ ఉందండి. ఆ మిర్రర్ సీన్ చెప్తున్నప్పుడు ఆపేసి సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి స్టోరీ చాలా దరిద్రంగా ఉన్నా అనే సినిమా చేస్తున్నా, అట్లీస్ట్ ఈ సీన్ కోసమైనా నేను పండించాలి సార్, ఆ సీన్ అంత ఇంపార్టెంట్ బేసిక్లీ. దాని తర్వాత అర్థం కనిపిస్తే లవర్లు వదలరండి. అంటే ఎంత నీట్గా చూపించారంటే అది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ ఆ సీన్లోనే నాకు యాక్చువల్లీ శౌర్య బాగా హెల్ప్ చేశారు. హెల్ప్ చేశారని చెప్పడం కాదు కానీ తను ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు చాలా కాన్షియస్ అయిపోయింది. అంటే మా డైరెక్టర్ వచ్చి కొంచెం ఎక్కువ చెప్పేసాడు బేసిక్, నిహారిక ఈ షార్ట్ ఇస్ వెరీ క్రూషియల్, చాలా బాగా చేయాలి, బాగా ఎగ్జైట్ అయిపోతుంది. సో నా ఫేవరెట్ సీన్ అది, డైరెక్టర్ వచ్చి చాలా ఇంపార్టెంట్ సీన్ ఇది, అది ఇది అని చెప్పిన వెంటనే అసలు నిహారిక ఉన్న మొత్తం టాప్ లేచిపోయింది. సో నాకు అర్థమైపోయింది యాజ్ ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఒక పక్క నుంచి కెమెరామ్యాన్ మీద అరుస్తూ, ఒక పక్క మీద నుంచి మాకు చెప్తూ, సో ఈ డిస్టర్బెన్స్లో యాజ్ ఒక యాక్టర్గా నాకు అర్థమైంది. సో దాంట్లో పెద్దగా నేను చేయాల్సిన లేదు ఆ సీన్లో. సో ఐఎమ్ సేఫ్ అనమాట. సో తిని మొత్తంతో చేయాలి. సో గ్లాస్ ఒక్కసారి షార్ట్ అయితే ఆ గ్లాస్ మొత్తం తుడవాలి, ఆ గ్లాస్ మొత్తం తుడిచి చాలా చాలా హంగమా చేయాలి గ్లాస్కి. సో తను పాయింట్ ఆఫ్ టైంలో అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ వచ్చింది టోటల్, వైజాగ్ నుంచి బయటికి, అరకు నుంచి బయటికి, ప్రపంచం బయటకు వచ్చి ఏంటో నాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న టైంలో, ఎక్కడికి ఇంటికి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది అన్న టైంలో ఉంది. లేదు అప్పుడు నేను పక్కగా ఉంటే వెళ్ళి, లేదు నిహారిక నువ్వు వైజాగ్ అరకులో ఉన్నావు, సో సినిమా షూట్ చేస్తున్నావు అని చెప్పి, కానీ అవునా కరెక్ట్ కదా అని చెప్పి మళ్ళీ నార్మల్ యాక్ట్ చేసింది. అంతే, పెద్ద హెల్ప్ ఏం లేదండి, ఎక్కడుందో ఒకసారి గుర్తు చేశాను అంతే. చివరిగా మూవీ గురించి, రేపు రిలీజ్ కాబోతుంది, ప్రేక్షకులకి ఏం చెప్తారు నాగశౌర్య? అంటే బేసిక్లీ నాకు గీతాంజలి, మరో చరిత్ర నాకు మళ్ళీ చూడాలనుందండి. డివిడీస్ ఉన్నాయి, ఐప్యాడ్లో చూసుకోవచ్చు, కానీ నేను థియేటర్లో చూడలేను. నా జనరేషన్ వాళ్ళు ఎప్పుడూ చూడలేరు. సో ఐమాక్స్లో 4K రెజల్యూషన్లో చూడడం చాలా ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్, అదో డ్రీమ్ లాగా. సో అలాంటి ఆ సినిమా ఇద్దరు లవర్స్కి ఎవరైతే అలాంటి సినిమా ప్రేమిస్తారో ఇప్పుడు మీ ముందుకు వస్తుంది ఒక మనసు. చాలా మంచి లవ్ స్టోరీ, ఎక్కువ చెప్పట్లేదు తక్కువ చెప్పట్లేదు, కరెక్ట్గా చెప్తున్నాను. దాంతో పోలుస్తున్నాను అంటే అలానే ఉంటుంది. నిహారిక మీరేం చెప్తారు? నేను ఇంకేం చెప్పను, తను చాలా బాగా చెప్పాను, నేను ఇంకేం చెప్పదలుచుకోవట్లేదు సీరియస్లీ. డిట్టో, మనసుతో చూడండి అని చెప్పి డిట్టో. మీరందరూ మీ మనసుకి చూపించండి సినిమా, మీకు ఏదేదో ఇంటర్వ్యూలో మనసు టికెట్ పెడతారేమో. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర, థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక, థ్యాంక్ యూ. సో ఇది ఒక మనసు టీంతో చిట్ చాట్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు హిమ్ ఫ్రమ్ NTV.